వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. గెలిచిన కూటమి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తలాములకలై ఉన్నదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుందని అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలందరూ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రగతి పదంలో నడిపిస్తాడని చాలామంది ఆశగా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఎందుకనంటే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు తను 4వసారిగా సీఎం పదవిని చేపట్టబోతున్నాడు. తను చేపట్టడమే కాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్నింటిలో ముందు వరుసలో ఉంచాలని తాపత్రయపడుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబుకున్న పరిచయాలు అన్నీ కాదు. మనకు తెలుసు, తను ప్రపంచంలో ఉన్న బిజినెస్ మ్యాన్లందరితో కానీ దేశాధినేతలతోటి కానీ చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చాలాసార్లు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే బిల్ గేట్స్నే ఇండియాకి రప్పించి అందులోన హైదరాబాద్కు తెప్పించిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే తనకున్న ఈ పరిచయాలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, పరిశ్రమలు తేవడానికి, లేకపోతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము చాలా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ తన సీఎం ప్రమాణ స్వీకారానికి పిలిచినట్టు మనకు అనిపిస్తుంది. అలాగే రాష్ట్ర నాయకులే కాకుండా దేశ నాయకులను కూడా, అమిత్ షా అటు పోతే, నడ్డా అటు పోతే మోదీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నాడనేసి మనకు అర్థమవుతుంది. ఇంత పటిష్టంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు రానున్న కాలంలో ఎలాంటి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిందే. ఎందుకనంటే ప్రమాణ స్వీకారం అయిపోతేనే అప్పటి నుంచి పరిపాలన పగ్గాలు చేతికి వస్తాయి. అప్పటి నుంచి వెళ్ళే పరిపాలన సాగించడానికి తనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి అసలు చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, రాష్ట్ర పురోగతికి ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటాడని మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.